హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్ రాయబోయేటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా అభ్యర్థులకు శుభవార్త. టెట్ హాల్ టికెట్స్ అయితే వచ్చినాయి. మనం ఇక్కడ చూడవచ్చు. టెట్ వెబ్సైట్లో హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పటి నుండి ఈ రోజు నుంచి మనకు జనవరి 3 నుంచి పరీక్షలు ఉన్నాయి కాబట్టి రఫ్గా చూసుకుంటే వారం రోజుల నుంచి 15-20 రోజుల వరకు ఈ పరీక్షలన్నీ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. అంటే మనకు మిగిలిందల్లా 6 నుంచి 10-15 రోజులు మాత్రమే. ఈ 6 నుంచి 10 రోజులలో స్వీట్ అండ్ షార్ట్గా నేను చెప్పబోయేటువంటి కొన్ని టిప్స్ పాటిస్తే మీరు ఈజీగా 5 నుంచి 10 మార్కులు ఈజీగా వేసుకుంటారు. మీ జేబులో ఉన్నట్లే. అదేంటి, అసలు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు గూగుల్ క్రోమ్లో లేదంటే మీ వెబ్సైట్లో ఫోన్లో రాదు. ఫోన్లో తీసుకోవాలి అని అంటే ఫోన్ను ఇట్లా హారిజెంటల్గా పెట్టి మీరు ఇందులో ఇన్కాగ్నిటో మోడ్ కానీ లేదంటే డెస్క్టాప్ వ్యూలో కానీ చూస్తూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్లో కావాలి అని అనుకుంటే. సో మీరు ఫస్ట్ బ్రౌజర్లో ఇక్కడ టీజీ టెట్ అని సెర్చ్ చేయండి. నేను ఇంతకుముందు సెర్చ్ చేసింది కనిపిస్తూ ఉన్నది. టీజీ టెట్ ఈ విధంగా వస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్లో హాల్ టికెట్స్ థర్డ్ ఉన్నది చూసారా, హాల్ టికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ విండోలోకి దొరికెళ్తుంది. ఈ నెక్స్ట్ విండోలో జర్నల్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. జర్నల్ నంబర్ అంటే ఏం లేదండి, మీ యొక్క అప్లికేషన్లో ఏదైతే ఇంతకుముందు మీరు టెట్ అప్లై చేసారో ఆ అప్లికేషన్లో ఫోటో పైన కనిపిస్తుంది నంబరు జేఎన్ అని చెప్పేసి. సో ఆ జర్నల్ నంబర్ని ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క హాల్ టికెట్ కనిపిస్తుంది. హాల్ టికెట్ చూసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే సెంటర్ ఎక్కడ పడ్డదో ఖచ్చితంగా తెలుసుకోండి. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జామ్స్ ఇంకా చాలా దూరం ఉన్నది కదా, ఇంకా కొద్దిగా రోజులు టైం పడుతుంది కదా అని అనుకుంటారు. ఖచ్చితంగా హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీ సెంటర్ ఎక్కడ పడ్డదో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఖమ్మంలో పడ్డదా, కరీంనగర్లో పడ్డదా, లేదంటే సూర్యాపేటలో పడ్డదా, ఎక్కడ పడ్డదో తెలియదు కాబట్టి నియరా ఫారా అంటే ఎంత దూరం ఉన్నది మీ స్టేషన్ నుండి మీరు ఉండేటువంటి నివాసం నుండి ఎంత దూరం ఉన్నదో చూసుకొని ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది మొదటిది. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత పైన ఫోటోతో పాటు డీటెయిల్స్ ఇస్తాడు, కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఇక మనకు అందరికీ తెలిసినవే. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ కొన్ని నేను చెప్పబోయే అటువంటి చిన్న టిప్స్ పాటిస్తే ఈ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టిప్స్లలో మొదటిది ఏంటంటే, చాలామంది కొత్తగా రాసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్తగా అంటే టెట్ ఇప్పటి వరకు ఆన్లైన్లో జరగలేదు. ఆఫ్లైన్లో జరిగినప్పుడు చాలామంది రాశారు, కానీ ఆన్లైన్లో లాస్ట్ టైం అండ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆన్లైన్లో రాయబోయేటువంటి ఈ టెట్లో మనకు తప్పనిసరిగా ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ మీన్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకి ఎంత ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ను మనం రిప్రజెంట్ చేయాలి, ఆ సబ్జెక్ట్ను మనము వాళ్ళ ముందు చూపించాలి, ఆ సబ్జెక్ట్ వల్ల మనం మార్కులు సాధించాలి అని అంటే ఆన్లైన్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి. సబ్జెక్ట్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి విధానం పైన కూడా ప్రాక్టీస్ ఉండాలి. సో ఇది 2 రకాలైనటువంటి ప్రాక్టీస్. ఒకటి సబ్జెక్ట్ ప్రాక్టీస్ అయితే, రెండవది సిస్టమ్ ప్రాక్టీస్ అనుకోవచ్చు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటిది ఏదైనా చిన్న మౌస్ తీసుకోండి. ఇది 100 రూపాయల నుంచి వైర్లెస్ ఇది 150 రూపాయలు ఉంటుంది. సో 100-150 రూపాయల నుంచి మనకు మౌస్ దొరుకుతుంది. మౌస్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం అటెంప్ట్ చేసేటువంటి 150 క్వశ్చన్లలో మనం ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం, అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్, అంటే ప్రీవియస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అని అంటే ఈ మౌస్ ద్వారా క్లిక్ చేయడం ద్వారానే వెళ్తాం. సో మీరు ఎగ్జామ్ రాయబోయేటువంటి సెంటర్లో ఉన్నటువంటి మౌసులు ఈజీగా మీరు స్క్రీన్ పైన కదుపుతూ ఆ మౌస్ పాయింటర్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తూ నెక్స్ట్ క్వశ్చన్ వైపు లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ వైపు లేదంటే కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ప్రాక్టీస్ లేకపోతే. మీరు కనుక మౌస్ను ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సమయం సేవ్ అవుతుంది. 150 క్వశ్చన్లను అటెంప్ట్ చేయాలంటే దాదాపుగా మౌస్ను 1 కిలోమీటర్ దాకా తిప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మౌస్ పాయింటర్ని కనుక మీరు మొత్తం టోటల్గా తిప్పుతూ ఆ దూరాన్ని కొలిసినట్లయితే దగ్గర కిలోమీటర్ వస్తుంది. అంతసేపు మీరు మౌస్ను వాడతారు కాబట్టి. సో మౌస్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరి సార్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సీనియర్ టీచర్లు ఉన్నారు, ఇప్పటి వరకు అసలు మౌస్నే తాకలేనటువంటి టీచర్లు కూడా కొందరు ఉండొచ్చు మేబీ. సో నిరుద్యోగులకు కొన్నిసార్లు ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్స్ పైన కొద్దిగా పట్టుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రం ఈ టిప్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మౌస్ ఒకటి తీసుకోండి. మీ నియర్ బై వాళ్ళకి కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ని కానీ ఈ మౌస్ కనెక్ట్ చేసి, ల్యాప్టాప్ ఉన్న సిస్టమ్ ఉన్న మౌస్ కనెక్ట్ చేసి మౌస్తో కాసేపు స్పెండ్ చేయండి.
ఆ పాయింటర్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం, ఆ పాయింటర్ ఎక్కడ క్లిక్ చేయడం ఏంటి అని చెప్పేసి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. దీంతో పాటుగా సబ్జెక్ట్ ప్రాక్టీస్ అండి. సబ్జెక్ట్ ప్రాక్టీసు ఏ ఎగ్జామ్కు ముందైనా చాలా మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. మనకి ఎంత తెలిసినా కూడా దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఇప్పటి నుండి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్జెక్ట్ పైన దృష్టి పెట్టారు, సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలో దృష్టి పెట్టారు. ఇప్పటి నుండి FAQsలో అండ్ MCQsలో ఈ విధంగా 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆప్షన్ ఏది అని సెలెక్ట్ చేసుకునే విధంగా వితిన్ టైంలో ఈ 150 ప్రశ్నలకు సమాధానాలు మీరు ఇస్తున్నారా లేదా, ఆ 150 ప్రశ్నలకు ఇచ్చేటువంటి సమయం మీకు సరిపోతుందా లేదా అనేది ఒక అంచనాకు వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సో ఈ రకంగా 2 రకాలైనటువంటి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా 5 నుంచి 6 మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మనము ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా లాస్ట్ 1 మినిట్ ఉంది, లాస్ట్ 2 మినిట్స్ ఉంది అనగానే క్వశ్చన్ పేపర్ను పక్కన పడేసి OMR పేపర్ను ఒక్కటే తీసుకొని పెన్ను తీసుకొని ఏనో BO CO DO సెలెక్ట్ చేసుకొని అన్ని బబ్లింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం. మనము క్వశ్చన్ చూడం, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ లేవు, లాస్ట్ 1 మినిటే ఉంది. 1 మార్కు కోసం ఒక్క ప్రశ్నను చూస్తే ఆ 1 మార్క్ వస్తుంది, మిగతా అని పోతాయని చెప్పేసి క్వశ్చన్ పేపర్ పక్కన పడేసి ఏలో బీలో సిలో డీలో పెట్టుకుంటూ వస్తాం సమయం సరిపోనటువంటి సందర్భంలో. కానీ ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్లో మౌస్ ద్వారా రాసే ఎగ్జామ్. మీకు కావాల్సింది ఏంటి, ఒక క్వశ్చన్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్కు ఈజీగా తొందరగా వెళ్ళాలంటే మౌస్తో మీకు ప్రాక్టీస్ అవసరం. కాబట్టి మౌస్ ప్రాక్టీస్ చేయమనేది అందుకే సార్. మీరు మౌస్ ప్రాక్టీస్ కనుక స్పష్టంగా పర్ఫెక్ట్గా చేయగలిగితే మీ దగ్గర 4 నుంచి 5 మార్కులు ఉన్నట్టే. ఎందుకంటే మీరు మౌస్తో రాసేటువంటి ఎగ్జామ్, OMR పెన్ పేపర్తో రాసేటువంటి ఎగ్జామ్ అంతా ఈజీగా ఉండదు, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కొద్దిగా మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎంత చదివినా ఆ నాలెడ్జ్ను మీరు అక్కడ రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడేది మౌసే. కాబట్టి మౌస్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరి అని నేను అనుకుంటున్నా. ఇదే విధంగా మన యుగురం టీవీ యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఆ టెస్ట్ సిరీస్ని మీరు తీసుకొని ఆ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి 150 క్వశ్చన్స్ను మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పటి నుండి ప్రాక్టీస్ మొదలుపెట్టి మీరు ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేస్తే అవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో మన యుగురం టీవీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అనేది అవసరం, సబ్జెక్ట్ ప్రాక్టీస్. ఈ మౌస్ తీసుకున్న తర్వాత సిస్టంలో కానీ మొబైల్ కూడా ఈ మౌస్ను కనెక్ట్ చేసుకోవచ్చు. USB ఉంటుంది, ఆ USBకి ఇంకొక కనెక్టర్ ఉంటుంది, OTG అంటాం, OTG కనెక్టర్ ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసుకొని మౌస్ తోటి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇట్లా కనెక్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల అటు సబ్జెక్టు అండ్ ఇటు మౌస్ 2 ప్రాక్టీస్ అవుతాయి. సో ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదండి నేను చెప్పినటువంటి 3 టిప్స్లో ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీ సెంటర్ ఎక్కడ ఉంది వెళ్ళడానికి గల ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2 సబ్జెక్ట్ ప్రాక్టీస్, 3 మౌస్ ప్రాక్టీస్. వీటి వల్ల ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.